వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చోడవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టెదుట రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆపై జీవో నెంబర్ 512 అమలు చేస్తే రైతులు, పేదలు తీవ్రంగా నష్టపోతారని, వెంటనే ప్రభుత్వం జీవోని రద్దు చేయాలని ఆందోళనకు దిగారు. ప్రజా వ్యతిరేక చట్టం 27 తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణవేణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ యాక్ట్ 27 కారణంగా బినామీల పెత్తనంతో యాజమాన్య హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అసలు ఎవరి కోసం ఈ చట్టాన్ని తెరపైకి తీసుకొస్తున్నారో అర్థం కావడం లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారని, ఈ చట్టం వలన ప్రజలలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, కబ్జాదారులకు వరంగా ఈ చట్టం మారనున్నట్లు పలువురు న్యాయవాదులు విచారం వ్యక్తం చేశారు. బలమున్న వాడిదే రాజ్యంగా మారే అవకాశం ఈ యాక్ట్ తీసుకొస్తుందని తెలిపారు. రాజకీయ పార్టీలకు తలొగ్గకుండా చట్టాలు, సంస్కరణలు చేసే ముందు అధికారులు ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే సంస్కరణలు, చట్టాలను ఉపేక్షించేదే లేదని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నూతనంగా తీసుకొచ్చినటువంటి చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2023 మీద ప్రజలకందరికీ అవగాహన కలిగించి ఆ చట్టం వల్ల ప్రజలకు జరిగేటువంటి నష్టాన్ని, చిన్నకారు రైతులకి జరిగేటువంటి నష్టాన్ని ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో చోడవరం బార్ అసోసియేషన్ వాళ్ళు ఈ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. వాస్తవానికి దీనివల్ల లాయర్లకు వచ్చినటువంటి నష్టము లేదు, లాయర్లకు కలిగేటువంటి లాభము లేదు. కానీ సామాన్య సన్నకారు చిన్న రైతులు కానీ, పేద రైతులు ఎవరైతే ఉన్నారో వారు కానీ, వారికి భూమి మీద ఉండేటువంటి హక్కుని, ప్రశ్నించేటువంటి హక్కుని ప్రభుత్వం తొలగించింది చట్టం ద్వారా. కేవలంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి టైటిల్ నిర్ధారణ చేసే హక్కును కల్పిస్తూ న్యాయస్థానంలో ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే పరిధిని తొలగిస్తూ ఈ చట్టం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇటువంటి చీకటి చట్టం ఏదైతే ఉన్నదో దానిలో ప్రజల్లో అవగాహన కలుగజేసి దీనిలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ఉద్దేశంతో మా చోడవరం బార్ అసోసియేషన్ వారు ఈ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ చట్టం రద్దుపరిచే వరకు కూడా మా అడ్వకేట్స్ తరఫున ఇటువంటి ప్రొటెస్ట్ అనేటువంటిది జరుగుతుందని కూడా తెలియజేయడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా చోడవరం బార్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో నూతనంగా తీసుకొచ్చినటువంటి భూ హక్కు చట్టం రద్దు చేయాలనే ఉద్దేశంతో డిమాండ్ చేస్తూ ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతున్నది. ఈ భూ హక్కు చట్టం ద్వారా సన్నకారు చిన్నగా రైతులు అందరికీ కూడా నష్టం వాటిల్లుతుంది. ఓన్లీ ప్రశ్నించే హక్కు లేకుండా రాజ్యాంగ అధికారం తీసివేసి రెవెన్యూ పరిధిలోనే ఈ హక్కుని ఇవ్వడం జరిగింది. దీని వలన ప్రజలకి ఇబ్బంది కలిగే పరిస్థితి, ప్రతి ఒక్కరికి హక్కులు భంగం కలిగే, ఆస్తులకు ఎటువంటి భద్రత లేకుండా ఇటువంటి చట్టాలు తీసుకురావడం వల్ల ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చింది. దాని మూలాన్ని ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. ముఖ్యంగా ఈ చట్టాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్ నుంచి కూడా ధర్నాలు చేయడం జరుగుతున్నది. దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ చట్టాన్ని రద్దు చేయాలని ప్రత్యేకించి డిమాండ్ చేస్తూ కోరడం అవుతుంది.